అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను నిన్న ఎపిసోడ్ ఏదైతే జరిగిందో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బిగ్ బాస్ షో నిన్న ఎపిసోడ్ గురించి. సో మనం మొన్న ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది ఒక మెయిన్ ఎలిమెంట్ గా నిన్న ఎపిసోడ్ మొత్తం సాగిందండి. సో నాగార్జున గారు రాకముందు ఫ్రైడే ఏం జరిగింది అనే దాంట్లో అంతగా ఎక్కువ ఎలిమెంట్స్ ఏం లేవు మాట్లాడుకోవడానికి. సో చాలా త్వరగా నాగార్జున గారు వాళ్ళ గురించి రివ్యూస్ చెప్పడం, కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో యాజ్ యూజువల్ ఈ రోజు కూడా మెయిన్ టాపిక్ మన గురువర్యులు ముఖ్యులు అభయ్ గారు. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే. సో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఒక పాట పాడాలని ఉంది మనోడి గురించి, బట్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది పాడడానికి. సో నీ గూడు చెదిరింది, నీ గూబ పగిలింది అన్నట్లు బిగ్ బాస్ కొడితే ఫుట్బాల్ ఆల్మోస్ట్ అండి ఇంకా నేను వెళ్ళిపోయాడు అనుకున్నాను. బట్ మిగతా కంటెస్టెంట్ల దయాదాక్షిణ్యాలతో అభయ్కి రెండో ఛాన్స్ ఇవ్వండి. తన జీవితంలో ఇదొక ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్ లో తప్పులు చేయకుండా ఉండడానికి ఇది ఒక గుర్తుండిపోయే ఒక సన్నివేశంగా, ఒక రియలైజేషన్ పాయింట్ గా తను వాడుకుంటాడు, తను నిలబడతాడు, తనకి తప్పు రిపీట్ చేయడం చెప్పేసి ఆల్మోస్ట్ నాగార్జున గారిని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తాడా లేదా అని నాగార్జున గారు నేను వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ నేను చేయడేమో అనుకున్నాను, బట్ యాజ్ యూజువల్. సో ఒక ఒక శిష్యులు తప్పు చేస్తే గురువులు ఒకసారి రెండుసార్లు ఎలా క్షమిస్తారో, సో అదే జరిగింది. అండ్ నాకు నిన్న నాగార్జున గారు చాలా సీరియస్ గా షోని స్టార్ట్ చేయడం చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రతిసారి వచ్చేసి కూర్చొని హాయ్ నాగారు, మీ షర్ట్ బాగుంది, మీ స్మైల్ బాగుంది అని చెప్పి తొక్కలో ఐసింగ్ చేయడం, ఇవి అలా ఎప్పుడు రొటీన్ గా చూసి నాగార్జున గారు కోపంగా షోని స్టార్ట్ చేస్తే చాలా చాలా హాయిగా ఉంది. అండ్ ఎవరినైతే నాగార్జున గారు శనివారం ఎపిసోడ్ లో ఖచ్చితంగా గట్టిగా వేసుకోవాలని చెప్పి మేము అనుకున్నాను, ఖచ్చితంగా వాళ్ళకి గట్టిగా ఇచ్చాడు, స్ట్రాంగ్ గా ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ షో అనేది టీవీలో ఇంట్లో పెద్దవాళ్ళే చూస్తున్నప్పటికీ వాళ్ళతో పాటు పిల్లలు కానివ్వండి, ఇంకా వేరే ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, చాలా మంది చూస్తుంటారు. ఇది టీవీస్ లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాము. అండ్ మీ బిహేవియరు, మీ మాటలు, మీరు ఎలా అయితే ఉంటున్నారో, మీ జీవన శైలి అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉందో అది ఖచ్చితంగా 1,00,00,000 మంది చూస్తుంటే కనీసం 100 మంది మీదైనా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ అభిమానించే వాళ్ళు, రెగ్యులర్ గా బిగ్ బాస్ చూసేవాళ్ళు, నా అభిమాన కంటెస్టెంట్ అనో, నా అభిమాన హీరో అనో ఇలా చేస్తున్నారు, ఇలా ఉంటున్నారు అని చెప్పి అలాగే చేయడం, అలాగే ఉండడం అని చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు వాడే పదజాలం ఏదైతే ఉందో, లైక్ ఎదుటి కంటెస్టెంట్ల మీద కోపం వచ్చినప్పుడు తిట్టడం కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ చేసుకునేటప్పుడు మీరు యూజ్ చేసే వర్డ్స్ కానివ్వండి, చాలా చండాలంగా యూజ్ చేశారు. వాటి గురించి ఆల్రెడీ నాగార్జున గారు మాట్లాడారు. అండ్ ఖచ్చితంగా మేబీ మొన్న ఎపిసోడ్ లో కొన్ని అభయ్ యూజ్ చేసిన వర్డ్స్ బిగ్ బాస్ గురించి కొన్ని మనకి ఎపిసోడ్ లో పెట్టలేదండి. బట్ నిన్న అభయ్ గురించి ఏదైతే వీడియో బయట చేశారో నాగార్జున గారు, సో దాంట్లో క్లియర్ కట్ గా అసలు ఎన్ని సార్లు అన్నారండి, నేను షాక్ అయ్యాను. అదేదో పెద్ద మూవీ ట్రైలర్ లాగే వేశారు. బిగ్ బాస్ కి బుర్ర లేదని, బిగ్ బాస్ కి తిక్కలేసిందా అని చెప్పి, బిగ్ బాస్ కి మతుందా అని చెప్పి, బయాస్డ్ బిగ్ బాస్, మోస్ట్ వ్యాస్ట్ బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి. అండ్ టాస్క్ల్లో రూల్స్ ఎప్పుడు చేంజ్ చేస్తారంట బిగ్ బాస్ వాళ్ళ ఇంట్లో బిగ్ బాస్ వాళ్ళ పెళ్ళాం తన్నితే ఇక్కడికి వచ్చి టాస్క్ చేంజ్ చేస్తారంట. అసలు ఇలా మాట్లాడితే అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు షో స్టార్ట్ చేసి, అంతమంది డైరెక్టర్లు, అంత ఎక్విప్మెంట్, అంత మంచి అంబియన్స్ మెయింటైన్ చేస్తూ ఆ స్క్రిప్ట్స్ రాసుకుంటూ డైరెక్షన్ చేస్తున్న ఆ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉంటారండి డెఫినెట్ గా. అండ్ నాగార్జున గారు కూడా ఖచ్చితంగా హర్ట్ అయి ఉంటారు. అది ఆ షోకి మంచిది కాదు. నాగార్జున గారు ఏదైతే యూజ్ చేశారో, నువ్వు బిగ్ బాస్ హౌస్ లో క్యాన్సర్ సెల్ అంటాడివి, అది ఎలాగైతే ఒకరి నుంచి ఒకరికి కొంచెం స్ప్రెడ్ అవుతూ అలా బాడీ అంతా ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో, ఇది కూడా, ఈ బిహేవియర్ కూడా హౌస్ లో ఒకరి నుంచి ఒకరికి అలా 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 స్ప్రెడ్ అవుతుంది, నువ్వు చాలా డేంజరస్ అని అభయ్ ఏదైతే యూజ్ చేశాడో వర్డ్స్ బిగ్ బాస్ కి కమెంట్స్ ఇచ్చేటప్పుడు సేమ్ వర్డ్స్ యూజ్ చేసేసి గట్టిగా మసాలా దంచి కొట్టి, కారం దంచి కొట్టి
ఆల్మోస్ట్ ప్యాక్ మొహం మీద వేసి కొట్టాడండి, అదిరిపోయింది. సో నాకైతే దాని తర్వాత కూడా అట్లీస్ట్ ఒక టీయర్స్ అనో లేకపోతే ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ లో నుంచి ఎమోషనల్ అవుతారని చెప్పి అనుకున్నాను. ఆ అబ్బాయికి కొంచెం నాకు తెలిసి చిన్న గిల్ట్ ఫీలింగ్ కూడా లేదు. ఐ డోంట్ నో అతను గిల్ట్ క్యారీ చేయలేదా, లేకపోతే గిల్ట్ ఉన్నా లేకపోతే ఎమోషనల్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ అన్ని లోపల పెట్టుకున్నాడు అనేది కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. సో దట్స్ అబౌట్ అభయ్. అండ్ ఈ పాయింట్ లో స్టాండ్ తీసుకున్న ప్రతి ఒక్క హౌస్ కంటెస్టెంట్స్ కి, కో కంటెస్టెంట్స్ కి చాలా చాలా ఐ మీన్ అది చాలా బెటర్ అనిపించింది. సో అభయ్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఒక్క ఓటు అభయ్ బయటికి ఎల్లుండాలి అని పడున్నా కూడా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వల్ల బయట చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయి ఉండేది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తను ఉండాలి, తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నాగ్ సార్ని కోరుకోవడం అనేది చాలా చాలా ప్లస్ అభయ్కి. అండ్ హీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్ అండ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. ఓకే, సో అది అభయ్ గురించి వదిలేస్తే ఇంకా ఈ ప్రేరణ అండ్ మన విష్ణుప్రియ వీళ్ళ ఓవర్ యాక్షన్ కి అంతు లేదండి. నాగ్ సార్ ముందు అసలు గేమ్ షోలో ఆడేది ఒక తీరైతే వచ్చేసి ఇన్నోసెన్స్ ఇట్లా ఇట్లా చేసేసి వాయిస్ టోన్లు చేంజ్ చేసేసి ఒక అతి ప్యాంపరింగ్ వాయిస్ లో ఏదేదో మాట్లాడేయడం అంట. అసలు ఈ ప్రేరణ అంతే, విష్ణుప్రియ అంతే అండి. వాళ్ళ ఆ మాటల్లో చేంజ్ చూస్తుంటే చాలా చిరాకు అనిపిస్తుంది అక్కడ షోలో. మిగతా డేస్ లో మిగతా కంటెస్టెంట్స్ తో బిహేవ్ చేసేటప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి, నాగ్ సార్ రాగానే ఏదో మన స్కూల్లో క్లాసుల్లో కొంతమంది ఉంటారు చూడండి, సార్ రాగానే ఎస్ సార్, అవును సార్ అని చెప్పేసి ఇట్లా చేయితే వాళ్ళు సేమ్ అలాగే బిహేవ్ చేస్తారు. అది ఎందుకో చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సో ఈ ఇంటర్నేషనల్ ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యలో దోశ తొక్కలో ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి వీడియో బయట రిలీజ్ చేసి ఏ ఇష్యూ లేదు అని చెప్పేసి ఏదో క్లియర్ చేసే దీనిలో వీళ్ళు గేమ్ లో యూజ్ చేసిన వర్డ్స్ గురించి చెప్పారండి. మన ప్రేరణ గారు ఏదైతే వర్డ్ యూజ్ చేశారో క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి, అండ్ దానికి రిటర్న్ లో విష్ణుప్రియ యూజ్ చేసిన వర్డ్ కూడా నాగార్జున సార్ చూపించారు. ఏదో సంథింగ్ నువ్వు పెద్ద పతివ్రత అన్నట్లు ఏదో సంథింగ్. వీళ్ళిద్దరు చండాలమైన పదజాలం ఆడుతూ చండాలమైన బిహేవియర్, ఏదో అగ్రెసివ్ మోడ్ లో ఉన్నప్పుడు కూడా నార్మల్ గానే బిహేవ్ చేస్తారు మిగతా వాళ్ళంతా. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ బయట కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది జనాల మీద, ఎందుకు అని విరక్తి కూడా కలుగుతుంది. సో మీ గ్రాఫ్ బాగుంది అని మీకు అనిపిస్తే గేమ్ లో ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవడానికి కొంచెం డీసెంట్ బిహేవియర్ చూపించండి. వైట్ మాటలు యూజ్ చేసేటప్పుడు ఎవరైనా సరే కానివ్వండి. సో కొంచెం డిసిప్లైన్డ్ గా మీరున్న స్టేజ్ పెద్ద స్టేజ్, దానికి తగ్గట్టుగా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయాలని చెప్పేసి నేను విష్ చేస్తున్నాను. సో బిహేవ్ చేస్తే ఉంటారు, లేకపోతే గేట్ బయటకు వచ్చేస్తారు. అది ఆబ్వియస్లీ బిగ్ బాస్ చూసుకుంటారు. సో నిన్న ఎపిసోడ్ లో మాట్లాడడానికి ఏం లేదండి ఎక్కువ. సో చాలా చాలా డిఫరెంట్ గా అనిపించింది నిన్న ఎపిసోడ్. చాలా వెయిట్ చేసాం కూడా, చాలా బాగుండింది. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఏమవుతుంది, ఏం జరిగింది అనే దాని మీద ఆ ఎపిసోడ్ తర్వాత ఖచ్చితంగా నేను నా అభిప్రాయం ఏమైంది అని చెప్పేసి దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఈ వీడియోస్ నేను పెడుతున్నప్పుడు కొంతమంది బిగ్ బాస్ చూడని వాళ్ళు, ఈ నేమ్స్ ఈ పేర్లన్నీ తెలియని వాళ్ళు ఏంట్రా మాకు ఈ గోల అన్నట్లు అనిపించవచ్చు. సో ఈ బిగ్ బాస్ రివ్యూసే కాకుండా వేరే వీడియోస్ కూడా పెడుతుంటానండి. ఈ బిగ్ బాస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న షో కాబట్టి దాని గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి యూట్యూబ్ లో ఈ వీడియోస్ నేను చేస్తున్నాను. సో అండ్ ఇది కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ మీద చేస్తున్నాను అనుకోండి. సో ఖచ్చితంగా అందరు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సేమ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మేబీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో అది మర్చిపోతున్నట్లున్నారు. సో క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. జై హింద్.